నమస్తే, వెల్కమ్ టు కాటుపురం. నా పేరు షిర్. ఈరోజు మనము స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుందాం. సరే, ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది రిషర్, అడగనా? సరే అడుగు. మనము ఈ చాలా స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా, మనం ఈ స్టోరీస్ ఎందుకు చెప్పుకోవాలంటావు? మనం ఈ స్టోరీస్ చెప్పుకునే బదులు సినిమా చూసుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు కదా, ఎందుకు స్టోరీ చెప్పుకోవాలి? ఎందుకంటే దీనిలో నార్మల్ ఏదైనా టీవీ చూస్తే దానిలో ఏముంటుందో ఒట్టి ఫైటింగ్ పావ్ 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 అని ఉంటుంది కదా. ఇక్కడ లైక్ లెసన్స్ చెప్తారు, లైక్ ఇలాగ చేయకూడదు, ఇలాగ చేయాలి అని చెప్తారు. అందుకే నీకు నువ్వు వింటే నీకు లైక్ ఎట్లా లైఫ్లో ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో తెలుస్తుంది. ఓకే, సరే. నన్ను ఫాలో అవుతున్నావా? అవును, ఏమనుకుంటున్నావు? సరే, ఈ వీడియోలు సాక్ష్యం, పెద్దయ్యాక నేను క్రాస్ చెక్ చేసుకుంటా. డీలా? సరే, డీల్. ఓకే, సరే. ఇప్పుడు మనము లాస్ట్ వీక్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. విజయీశ్వరుడు రాజు ఉంటాడు, ఆయనకి 3 డాటర్స్ ఉంటారు, విజయ, విమల, విశాల. ఆ స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా? అప్పుడు ఒక ఋషి వస్తాడు, ఒక ఎత్తి వచ్చి వాళ్ళందరినీ బ్లెస్ చేసేసి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు బ్లెస్ చేసి. అప్పుడు ఒక చిన్న అబ్బాయిని నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, చక్రవర్తి అవుతావు అని అలా బ్లెస్ చేసి వెళ్ళిపోతారు కదా. అప్పుడు వాళ్ళందరూ ఏంటి, నా చిన్న పిల్లోడిని అంత పెద్దగా బ్లెస్ చేశారు అనుకుంటారు, కానీ బట్ ఇట్స్ ఓకే. అందరికీ ఎవరికి చెప్పాల్సిన పని వాళ్ళకి చెప్పారు కాబట్టి అందరూ ఇది వాళ్ళ ఏం కరెక్షన్స్ చెప్పారో అవి ఇంప్లిమెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటారన్నమాట. ఓకేనా? సో విజయ ఏమో అందరూ నేనే గొప్ప అనే విషయాన్ని మర్చిపోతుంది అన్నమాట. తనలో ఇంకా అందరి పట్ల మంచి ప్రేమ భావన కలుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అనే బాగా తనకి డెవలప్ అవుతుంది అన్నమాట ఆ ఫీలింగ్. ఎందుకంటే తను ఈ కింగ్డమ్ రూల్ చేయాలంటే ఏం చేయాలి, అందరూ ఆ కింగ్డమ్లో ఉన్న ప్రజలందరూ తన పిల్లలు అంత ప్రేమగా చూసుకుంటాడు కదా. అందుకని ఆమెలో ఆ మార్పు రావడానికి ఆ యతీశ్వరుడు అలా చెప్తాడు అనమాట. తర్వాత విమల ఇంకా విశాలనేమో వాళ్ళిద్దరు యుద్ధం చేయడం నేర్చుకుంటారనమాట. ఆయన చెప్పినట్టు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా, సో అందుకని అలా. సరే, ఇంకా ఆ రాజు ఏమో చాలా మంచివాడు అనమాట. ఎందుకంటే ఆయన వాళ్ళ పిల్లలు 3 చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఇప్పుడు మీరు అమ్మాయిలు కాబట్టి మీరు ఇలాగే చేయాలి, మీరు ఫైటింగ్ చేయకూడదు, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని అలా ఆయన అంతా రెస్ట్రిక్ట్ చేయలేదన్నమాట. ఆయన వాళ్ళ పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చాడు. అలాగే వాళ్ళ పిల్లల్ని ఒక సన్ ఉంటే ఎలాగా ట్రీట్ చేస్తారో అలాగే డాటర్స్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేశారనమాట. అందుకని మనం ఆ కింగ్ని మెచ్చుకోవాలి ఆ విషయంలో. సో ఇప్పుడు రాజు ఏం చేస్తారంటే ఒకరోజు విజయాన్ని పిలుస్తారనమాట. పిలిచి, అమ్మ విజయ, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగితే, వద్దు నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఇలాగే మిమ్మల్ని చూసుకుంటా ఈ రాజ్యాన్ని పరిపాలించడంలో హెల్ప్ చేస్తాను, నాకు పెళ్ళొద్దు అని చెప్తారనమాట. సో ఆయన కొంచెం బాధపడతాడు కింగ్. ఎందుకంటే ఆయన అనుకుంటాడు, నాకు మగపిల్లలు లేరు, కనీసం నా కూతురికి పుట్టే కొడుకునన్నా రాజుని చేసి చూసుకోవాలి, మనవాడు పుడితే చూసుకోవాలని ఆయన మనసు లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కానీ అదేమీ ఆయన బయటకి ఎక్స్ప్రెస్ చేయడు, ఎందుకంటే మళ్ళీ విజయ బాధపడుతుంది కదా. సో అందుకని అలా ఏం చెప్పాడు. ఆమె విష్ని రెస్పెక్ట్ చేస్తాడు అన్నమాట. సరే అమ్మ, అలాగే నువ్వు చెప్పినట్టే అని చెప్పి, సరే వాళ్ళ కింగ్డమ్లో ఇంకా ప్రీస్ట్ ఉంటారు కదా, వాళ్ళని కనుక్కుంటాడు అన్నమాట. మరి విజయ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, నెక్స్ట్ పిల్లలకి పెళ్లి చేయొచ్చా అని అంటే చేయొచ్చు అని చెప్తారు. సో అప్పుడు విమలాని పిలుస్తారు అనమాట. విమలాని పిలిచి అడుగుతారు, ఏమ్మా పెళ్లి చేసుకుంటావా అంటే, సరే నాన్న మీ ఇష్టం అని చెప్తుంది అన్నమాట. విశాలని అడిగితే విశాల కూడా, నేను ముందే చెప్పా కదా నాన్న, నాకు శివభక్తుడు
అయితే చేసుకుంటాను. సో ఆ శివభక్తుడు ఎప్పుడు దొరుకుతాడో అలాంటి రాజకుమారుడు అలా దైవ భక్తి ఉన్న ప్రిన్స్ ఎప్పుడు దొరుకుతాడో అప్పుడే పెళ్లి చేసుకుంటా అని అమ్మాయి చెప్తుంది అన్నమాట. సరే అని విమలాకి స్వయంవరం అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేస్తే అక్కడ చాలామంది రాజ్యాల నుంచి రాజులు వస్తారు, రాజకుమారులు వస్తారు. అయితే కుంతల దేశపు రాజకుమారుడు ఒక ఆయన వస్తాడు అన్నమాట, ఆదిత్యసేనుడు. విమల ఇంకా కుంతల రాజు ఆదిత్యసేనుడు ఇద్దరు ఒకరినొకరు చూసి ఇష్టపడతారు అన్నమాట. సరే వాళ్ళిద్దరికి నచ్చుతుంది, వాళ్ళ నాన్నగారు కూడా ఓకే చెప్తారు. సో ఇంకా వాళ్ళకి పెళ్లి చేస్తారు అన్నమాట. పెళ్లి చేశాక విమల ఎక్కడ వాళ్ళ కుంతల దేశం వెళ్ళిపోవాలి కదా పెళ్ళయ్యాక. అప్పుడు విమల విశాలని అడుగుతుంది, నాతో కూడా వస్తావా తోడుగా అని. అప్పుడు సరే అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, ఇలా అక్క ఎప్పుడు ఒక్కటే ఉండలేదు కదా నాన్న, నేను కూడా అక్కకి తోడెళ్తాను, నేను కుంతల దేశం వెళ్తా అక్కతో పాటు అని చెప్తుంది విశాల. సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి వాళ్ళందరినీ పంపిస్తారు. అయితే ఈ పెళ్ళి జరిగేటప్పుడు కుంతల దేశం రాజకుమారుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు. ఆయన పేరు శివసేనుడు ఉంటుంది అన్నమాట. అయితే ఈ అమ్మాయికి ఎవరు విశాలకి ఆయనను చూడంగానే వాళ్ళ ఫ్రెండ్ శివసేనుడిని చూడంగానే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది అన్నమాట. పేరులో శివ అని పెట్టుకున్నాడు కదా భలేగా అని అనుకుంటుంది అన్నమాట. సరే అని వాళ్ళందరూ కలిసి మొత్తానికి కుంతల దేశం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఈ ఆదిత్యసేనుడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా శివసేనుడు, ఆయన ఊరికే ఫ్రీక్వెంట్గా కుంతల దేశం వస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయనకి విశాల నచ్చుతుంది అనమాట. ఇప్పుడు విశాల కుంతల దేశం వచ్చింది కదా వాళ్ళ అక్కతో విమలతోటి, అందుకని ఆయన కూడా శివసేనుడు కూడా వస్తూ ఉంటాడు అనమాట. సో అలా రావడం కొంత కాలం అయ్యాక వాళ్ళకి ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, ఏంటి మీరెవరు, మీకు బ్రదర్ సిస్టర్, అలా నువ్వు కూడా కనుక్కుంటావు కదా నీ ఫ్రెండ్స్ తోటి విషయాలు తెలుసుకుంటావు కదా అలా. అప్పుడు ఆ మాటల సందర్భంలో ఏం తెలుస్తుంది అంటే శివసేనుడు వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ పేరెంట్స్ శివుడికి చాలా పూజ చేశాక ఈయన పుడతాడు అనమాట. అందుకని ఈయన పేరు శివసేనుడు అని పెట్టుకున్నారు. అప్పుడు ఇంకా ఆమెకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట, ఈయన కూడా శివభక్తుడే, అందుకే శివుడు అనుగ్రహంతో పుట్టాడు, సో తనకు కూడా ఇష్టం ఏర్పడుతుంది అనమాట. సరే అప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఎక్స్ప్రెస్ చేసుకుంటే, సరే మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకోవాలని చెప్తుంది అనమాట. సరే అని శివసేనుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్యసేనుడు విమల విశాల అందరు కలిసి బయలుదేరుతారు. వెళ్ళి వాళ్ళ నాన్నకి విజయేశ్వరుడికి చెప్పాలి కదా పెళ్లి చేయడం అని విశాలకి, అందుకని వీళ్ళు వస్తూ ఉంటారు. ఈ లోపల ఏమవుతుందంటే విజయ ఉంటుంది కదా, ఈ విమల పెళ్ళి జరిగినప్పుడు విజయాని ఒక రాజకుమారుడు చూస్తాడు అనమాట. ఆ రాజకుమారుడు సూరసేనుడు అనమాట రాజకుమారుడు పేరు. ఆయన ఈమెను చూసి ఇష్టపడతాడు విజయాన్ని చూసి. అయితే సూరసేనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రాజ్యానికి వాళ్ళ నాన్న వీరసేనుడు ఉంటాడు, ఆయనకు చెప్తాడు అనమాట, నాన్న నాకు ఆ అమ్మాయి విజయ నచ్చింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్తాడు. అయితే ఈ వీరసేనుడు వాళ్ళ రాజ్యం చాలా పెద్దదన్నమాట. అంటే విజయ వాళ్ళ రాజ్యం కంటే చాలా చాలా పెద్ద రాజ్యం, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు అనమాట ఆ కింగ్డమ్ వాళ్ళు. అయితే వాళ్ళ రాజుకి ఆ సూరసేనుడు అంటే పిచ్చి అనమాట, వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ సన్ ఏం అడిగితే కూడా అది ఆయనకి వాళ్ళ కొడుక్కి తెచ్చి ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు అనమాట ఆయన. సరే అలాగే నీకు ఇష్టం అవుతే అలాగే నేను వాళ్ళ నాన్నకి ఉత్తరం రాస్తా అని విజయేశ్వరుడికి ఉత్తరం రాస్తాడు అనమాట. ఇలా మా అబ్బాయి సూరసేనుడికి మీ అమ్మాయి విజయ నచ్చింది, మీరు వెంటనే పెళ్లి చేయాలి, మీరు పెళ్లి చేయకపోతే మీ మీద దండెత్తి వస్తాము, మీతో యుద్ధం చేస్తామని చెప్పి పంపిస్తాడు లెటర్ స్ట్రాంగ్గా. ఎందుకంటే వాళ్ళు ఆయనకు పొగరు అనమాట,
ఇంత పెద్ద కింగ్డమ్ మాది, మీరేంటి చిన్న కింగ్డము, మేము అడగడమే ఎక్కువ, మీరు మళ్ళీ నో చెప్తే గొడవలు అయిపోతాయని అలా వార్నింగ్ లాగా పంపిస్తాడు అన్నమాట. సరే, మొత్తానికి లెటర్ వస్తుంది. లెటర్ వచ్చాక చదువుతాడు. చదివి ఆయన వాళ్ళ డాటర్ విజయ అని పిలిచి చెప్తాడు, అమ్మ ఇలా ఉత్తరం వచ్చింది, నువ్వేమంటావు అని అడుగుతారు. నేను ముందే చెప్పా కదా నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నేను పెళ్లి చేసుకోను అని చెప్తాను అన్నమాట. సరే మరి నేను యుద్ధం చేస్తాను నాన్న అని చెప్తుంది. సరే మరి ఆయన లెటర్ రిప్లై రాస్తున్నాను, ప్రత్యుత్తరం పంపిస్తాను, ఇలా మేము మా అమ్మాయికి ఇష్టం లేదు, పెళ్లి చేసుకోదు అని పంపిస్తానని చెప్తాడు. సరే అని ఆయన లెటర్ రాస్తాడు అన్నమాట. మళ్ళీ మా విజయకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, సో ఈ పెళ్ళి జరగదు, మీరు యుద్ధామే తప్పదు, యుద్ధానికే వస్తా అంటే సరే మేము యుద్ధం చేస్తాం మీతోటి అని చెప్పి పంపిస్తాడనమాట. అది చూడంగానే ఇంకా ఆయనకు పెద్ద రాజ్యం పొగరు అలా ఉంటుంది కదా, ఆయనకి ఇంకా ఊగిపోతాడనమాట. ఏంటి నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చితే ఇవ్వనంటారా, సరే నాతో యుద్ధం చేస్తారా, ఎలా చేస్తారో చూస్తానని ఆయన చుట్టుపక్కల సామంత రాజులు ఉంటారు అన్నమాట. వాళ్ళందరినీ ఫ్రెండ్స్ చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, ఆ రాజులందరికీ ఆయన హెడ్ అనమాట వీరసేనుడు. ఆ రాజ్యాలన్నింటినీ కలుపుకొని యుద్ధానికి బయలుదేరి వస్తాడు. అయ్యా, వీళ్ళదేమో చిన్న రాజ్యం, వీళ్ళ 1/4 కూడా ఉండదు అనమాట వాళ్ళలో సైన్యము. అయితే అయినా కూడా విజయ వాళ్ళందరూ రెడీ అయ్యి విజయ గుర్రం ఎక్కి ముందు నుంచొని ఫైట్ చేయడానికి వెళ్తుంది. సడన్గా ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, ఒక యూత్ ఆర్మీ వస్తుంది అనమాట. ఆర్మీ ఆఫ్ యంగ్ పీపుల్ వస్తుంది. దాన్ని ఎవరు లీడ్ చేస్తూ ఉంటారో తెలుసా? అబ్బాయి ఉంటాడు కదా, మహర్షి బ్లెస్ చేస్తాడు, విజయుడు ఉంటాడు, ఆ చిన్న బాబు. యతీశ్వరుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మా నాన్న నాకు గొప్ప అని చెప్పిన చిన్న బాబు ఉంటాడు కదా, ఆ బాబు ఒక ఆర్మీని ప్రిపేర్ చేస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఊర్లో, చుట్టుపక్కల ఊర్లో ఉన్న అంత యంగ్ పీపుల్ని కలెక్ట్ చేసి వాళ్ళందరూ బాగా ఫైటింగ్ నేర్చుకొని వాళ్ళు ఒక ఆర్మీ ఫామ్ అవుతారనమాట. ఈ వీరసేనుడికి అర్థం కాదు, అరే ఎవర్రా వీళ్ళంతా, ఈ కొత్త ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు మన సైడా వాళ్ళ సైడా ఆయనకు అర్థం కాదనమాట. వీళ్ళు వచ్చి మా యువరాణిని ఎవ్వరు ముట్టుకోవడానికే వీల్లేదని చెప్పి ఆమె ఫ్రంట్లో మొత్తం సరౌండింగ్గా సర్కిల్ ఫామ్ చేస్తారనమాట. ఆమెను ఎవ్వరు టచ్ చేయడానికి వీల్లేదని. అసలు ఇంకా విజయకు చాలా కదిలిపోతుంది అనమాట. ఎవరికైనా చాలా లోపల ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కదా, ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదా, అలా తను చాలా షీ గెట్స్ మూవ్డ్ అనమాట. అసలు నా కోసమే ఇంతమంది ప్రాణత్యాగానికి, మన కోసం ఎవడైనా ఫైటింగ్ చేయడానికి కూడా రాలాంటిది ఆమె కోసం చచ్చిపోవడానికి రెడీ అయ్యి 100 మంది యంగ్ పీపుల్ వచ్చారు వాళ్ళ కింగ్డమ్లోంచి. సో తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది అనమాట. సరే, యుద్ధం జరుగుతూ ఉంటుంది, చాలా ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇంకా విజయ అయితే ఎంత అద్భుతంగా ఫైటింగ్ చేస్తారంటే ఆమె అసలు ఒక దేవతల శక్తి రూపంలాగా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. విజయుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పోటాపోటీగా ఫైట్ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ వీళ్ళ ఆర్మీ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళ ఆర్మీ చాలా పెద్దగా ఉంటుంది, అయినా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఆ విషయమే ఆలోచించరు. వాళ్ళు ఎక్కువ ఉన్నారనే కౌంటే వాళ్ళకి లెక్క కాదు. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ, అలా ఆ కాన్సెప్ట్లో ఫైట్ చేస్తారు అన్నమాట. మా దగ్గర శక్తి ఉంది, మాది బలం ఎక్కువ, వాళ్ళు ఎంతమంది అన్నా రాని మేము ఫైట్ చేస్తామని వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఈ లోపల ఏమవుతుంది, విశాల వాళ్ళ హస్బెండ్ ఇంకా విశాలని పెళ్లి చేసుకునే అబ్బాయి ఉంటారు కదా, శివసేనుడు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు దారిలో. అయితే ఈ వీరసేనుడికి ఎవరో గూఢాచారులు ఉంటారు కదా, స్పైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇలా ఈ రాజు వాళ్ళ కూతురు, అల్లుడు, చిన్న కూతురు, ఇంకా ఆ అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఇలా వస్తున్నారు గుర్రాల పైన అని. వాళ్ళు ఊరికే విజిటింగ్కి వస్తారు కదా, వాళ్ళతో ఏం ఆర్మీ ఉండదు అన్నమాట.
అయితే వీరసేనుడు చెప్తారు, వాళ్ళని పట్టుకొచ్చేయండి, వాళ్ళని బంధించేసి తీసేసుకురండి అని చెప్తారు. వాళ్ళని బంధించేస్తారు, ఆ నలుగురిని బంధించేసి ఒక చోటు కట్టేస్తారు అనమాట. ఇప్పుడు వీరసేనుడు లెటర్ రాస్తాడు విజయ్ ఈశ్వరుడికి. ఇలా నీ రెండో కూతురు అల్లుడు, నీ మూడో కూతురు మీ అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ నాకు బందీలు అయిపోయారు, నా దగ్గర ఉన్నారు. మీరు ఈ ఓటం నొప్పుకొని నా కాళ్ళ మీద వచ్చి నాకు క్షమాపణ అడిగి ఈ పెళ్లి జరిపిస్తే వాళ్ళని వదిలేస్తా, లేకపోతే లేదు అని చెప్తాడనమాట. అంటే అప్పుడు విజయ్కి ఇంకేం చేయాలో అర్థం కాదన్నమాట విజయ్కి. అప్పుడు సడన్గా గుర్తొస్తుంది. అప్పుడు ఆ యతి వెళ్ళిపోయే ముందర ఒక మాట చెప్తాడు కదా, మీకు ఎప్పుడైనా కష్టం వస్తే నన్ను తలుచుకోండి, నేను వస్తా, హెల్ప్ చేస్తా అని చెప్తారు కదా. అప్పుడు వాళ్ళందరూ విజయుడు ఇంకా వాళ్ళ నాన్న అందరు కలిసి దండం పెట్టుకుంటారు అనమాట, తలుచుకుంటారు ఆ యోగేశ్వరిని. అప్పుడు ఆయన వస్తాడు యతి, వచ్చి ఏంటి కష్టం అని అడిగితే చెప్తారు, ఇలా మా విమలాని ఇంకా ఆదిత్య సేనుడిని ఇలా బంధించేశారు, విశాల ఇంకా శివసేనుడు కూడా వాళ్ళ దగ్గర బందీలు అయిపోయారని చెప్తారనమాట. అప్పుడు ఏం కాదులే, వాళ్ళు బంధ విముక్తులు అవుతారు, మీరేం కంగారు పడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మీకు విజయం ప్రాప్తిస్తుందని చెప్పి బ్లెస్ చేసి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, అసలు ఆయన ఎవరో తెలీదు. ఆ వీరసేనుడి క్యాంప్లో ఒక అతను వెళ్ళిపోయి వాళ్ళ ఈ కట్టేస్తారు కదా చేతులు, తాడులు, ఆ తాడులన్నీ కట్ చేసేసి మీరు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోండి, మీరు మీ ఫ్యామిలీని కలుసుకుంటారని ఆ డైరెక్షన్ దారి మొత్తం చూపిస్తాడు అనమాట. అలాగే ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇలా విజయ వాళ్ళ సైడ్కి వచ్చేస్తాడు. వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు బంధ విముక్తులు అయిపోయారు అన్న విషయం కూడా వీరసేనుడు వాళ్ళకి ఎవరికి, ఆ క్యాంప్లో ఎవరికి తెలియదు అనమాట. వీళ్ళు పొద్దున్నే యుద్ధానికి వద్దాం అనుకుంటారు, కానీ ఈ లోపల ఏమవుతుందంటే ఆదిత్య సేనుడు, శివసేనుడు వాళ్ళ ఫ్యామిలీస్కి కబురు పంపిస్తారు, ఇలా మమ్మల్ని ఇలా బంధించేశారు, అలా ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మన ఆర్మీస్ని కూడా తీసుకురండి అని చెప్తారు అని అర్జెంట్ మెసేజ్ పంపిస్తారు. ఇంకేముంది, పొద్దున్న ఫైటింగ్కి వచ్చేసరికి వీరసేనుడు ఎంత ఆర్మీ ఉంటుందో వీళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ ఆర్మీ ఉంటుంది, ఎందుకంటే 3-4 కింగ్డమ్స్ కలిసిపోయినాయి కదా ఇప్పుడు. ఇంకా వీరసేనుడికి అర్థమైపోతుంది ఫైట్ జరగదని. అయినా సరే విజయుడు ఏం చేస్తాడంటే ఇంకా బాగా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతాడు, మధ్యలోకి వెళ్ళిపోయి ఆ వీరసేనుడిని బంధించేస్తాడు. బంధించేసి వాళ్ళ రాజు దగ్గరికి తీసుకొస్తాడు, విజయేశ్వర్ దగ్గర తీసుకొచ్చి ఇక నుంచోబెడతాడన్నమాట. అప్పుడు ఇంకా వీరసేనుడు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి మాకు క్షమాభిక్ష పెడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్తాడన్నమాట. అడిగితే సరే అని విజయేశ్వరుడు వెళ్ళిపోండి, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి పంపించేస్తారు అన్నమాట. సరే వాళ్ళు ఇంకా తలదించుకొని ఆయన వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకు కూడా బాధపడతాడు, నా వల్ల మా నాన్నకి ఇలా తల వంపులు వచ్చినాయని. బట్ దే ఆల్ సైలెంట్లీ గో అవే అనమాట. ఇప్పుడు ఇంకా మీరెందుకు వచ్చారా అని అడుగుతారు అనమాట విమలా వాళ్ళని. అప్పుడు విశాల చెప్తుంది అనమాట, ఇలా నేను శివసేనుడిని ప్రేమించాను, మేమిద్దరం ఇష్టపడ్డాము, శివసేనుడు శివభక్తుడు, మేము పెళ్లి చేసుకుందాము, మీ ఆశీర్వాదం కోసం వచ్చామని చెప్తారు. అప్పుడు సరే అని తప్పకుండా బ్లెస్ చేసి విశాలకి ఇంకా శివసేనుడికి పెళ్లి చేసేస్తారు. సో మొత్తం హ్యాపీ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. మళ్ళీ నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడగచ్చా? అడుగు. మరి విజయ్ ఉంది కదా, ఫ్యూచర్లో నేమ్ ఉంటుందా ఆమెకి, లేకపోతే ఒత్తి విజయ్? చెప్పేది విను. అయితే వాళ్ళ విమల విశాల పెళ్లి చేసుకొని వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు విజయ ఒక్కటే ఉంటుంది అన్నమాట. సో అప్పుడు విజయకి ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నాన్న నేను ఒక మాట చెప్తాను, నువ్వు వింటావా అని అడుగుతుంది. చెప్పు ఏంటి అని అడుగుతుంది.
నువ్వు ఒక ఒక అబ్బాయిని దత్తత తీసుకోవాలి అని చెప్తారు అన్నమాట. ఎందుకు నాన్న, ఎందుకమ్మా అని అడిగితే కాదు నాన్న, మొన్న యుద్ధం వచ్చినప్పుడు అసలు విజయుడు ఇంత సైన్యాన్ని తయారు చేసుకొచ్చి మనందరికీ అండగా ఎలా నిలబడ్డాడు. ఆ అండే లేకపోతే మనం చాలా కష్టమయ్యేది నెగ్గడము. మన దేశం మీద మన మీద ఎంత ప్రేమ ఉంటే విజయుడు ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి నువ్వు విజయుడిని దత్తత తీసుకుంటే నీకు కూడా నీ కొడుకు లేడన్న బాధ ఉండదు. నేను ఒక్కదాన్నే అయిపోతానని నువ్వు దిగులు పడుతున్నావు కదా, ఆ దిగులు కూడా ఉండదు. ఎందుకంటే వాడు నా తమ్ముడిలాగా నాకు తోడుగా ఉంటాడు జీవితాంతం. సో నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు ఇంకా అని చెప్తుంది అన్నమాట. చెప్తే ఆయనకి నచ్చుతుంది. ఎందుకంటే విజయేశ్వరుడికి ఒక మనసులో బాధ ఉంటుంది అన్నమాట. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోనంది, నాకేమన్నా అవుతే తను విజయ ఒక్కటే అయిపోతుంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆయన లోపల బాధపడుతుంటాడు కానీ బయటకు చెప్పడు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నాన్న అంటే ప్రాణం కాబట్టి వాళ్ళ నాన్న ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా విజయకి అర్థమవుతుంది. సో సరే అని దత్తత తీసుకుంటారనమాట విజయుడిని. తీసుకున్న తర్వాత ఇంకా విజయుడిని వెళ్ళి అడుగుతుంది. ఫస్ట్ విజయ అడుగుతుంది. విజయుడు దగ్గరికి వెళ్ళి నిన్ను మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాము, నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. అడిగితే నాకు మీరంటే ఇష్టమే కానీ మా నాన్న అంటే కూడా చాలా ఇష్టం. మా నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని. సో నేను మా నాన్నను వదిలేసి రాలేను. మా నాన్న ఒప్పుకుంటే అప్పుడు నేను దత్తత వస్తానని చెప్తాడనమాట. సరే అని విజయ అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. విజయుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అన్నమాట. ఏంటమ్మా మీరు ఇలా వచ్చారని అడిగితే ఇలా మేము విజయుడిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాము, మీరు ఒప్పుకుంటే జరుగుతుంది అని చెప్తుంది. అదేంటమ్మా మీరు విజయుడిని దత్తత తీసుకోవడం ఏంటి అంటే, లేదు మొన్న యుద్ధంలో విజయుడు ఈ రాజ్యం కోసం నిలబడ్డాడు, నా కోసం నిలబడ్డాడు, నా తమ్ముడు, మరి నాకు వాడు ఒక్కడే ఉన్నాడమ్మా అని అంటాడన్నమాట. నా తమ్ముడు అయ్యాక మీరు కూడా నా తండ్రి లాంటి వాళ్ళే అవుతారు కాబట్టి మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు. సో మనం అందరం కలిసి ఉందామని చెప్తుంది అన్నమాట. చెప్తే సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు విజయుడిని దత్తత తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ విజయేశ్వరుడికి దత్తత జరిగేటప్పుడు ఆనందం వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నా కూతురు ఒక్కటే ఉండదు అని ఆయనకున్న మనసులో దిగులు తగ్గుతూ ఉంటుంది కొద్దిగా. ఆయన వాళ్ళ డాటర్ని చూసుకుంటా అలా ఆనందంలో అలాగే ఇంకా సెరమనీ ఫినిష్ అయిపోతుంది. ఆయన కళ్ళల్లో విజయాన్ని చూస్తూ చనిపోతాడు అన్నమాట రాజు. ఇప్పుడు రాజు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు రాజు? అప్పుడు విజయ వెళ్ళి విజయుడికి చెప్తుంది, నువ్వు రాజ్యం పరిపాలించు అని అడుగుతుంది. విజయుడు ఒప్పుకోడు అనమాట. కాదు మీ అక్క, నువ్వే ముందరి నుంచి నువ్వే యువరాణివి, నువ్వే రాణివి అవ్వాలి రాజ్యానికి, కాబట్టి నువ్వే కింగ్డమ్ని రూల్ చెయ్యి అని చెప్తాడన్నమాట. చెప్తే సరే అయితే నాకు అన్ని ఇంట్రెస్ట్ పోయినాయి, నాకు ఇది కావాలి అది కావాలని ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అనే నాకు ఇంకా కోరిక లేదు. కాబట్టి నేను నీకు పెళ్ళయ్యే వరకు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను. కానీ నీకు పెళ్ళయ్యాక నువ్వు కొంత సెటిల్ అయ్యాక నేను వెళ్ళిపోతాను. నేను వానప్రస్థం వెళ్ళిపోతాను. వానప్రస్థం అంటే వాళ్ళు ఇంకా తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అలా నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది అన్నమాట. సరే అని ఇద్దరు ఒప్పిస్తుంది మొత్తానికి. సో విజయుడికి ఒక అమ్మాయిని చూస్తారన్నమాట. చూసాక అప్పుడు మళ్ళీ విమల, విశాల, విజయ కలిసి విజయుడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి కొన్ని రోజులైనాక ఇంకా విజయుడికి చెప్పి నేను వెళ్తున్నాను ఇంకా అని చెప్పి తను వెళ్ళిపోతుంది అడవుల్లో తపస్సు చేసుకోవడానికి. తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే.
సో ఈరోజు స్టోరీలో నీకేం అర్థమైంది? నీకు పొగరున్న వాళ్ళు విన్ అవ్వరు లైఫ్లో. ఇంకా నేను ముందర పార్ట్ నుంచి చెప్పచ్చా? ఓకే, ముందర పాటు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఈ రోజులో. నిన్న ఒక క్వశ్చన్ అడగనా? యా. ఒక యతి వచ్చారు కదా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఆయన ఎవరు? అగస్త్య మహాముని. శివయ్య వస్తాడు అన్నమాట వాళ్ళకి హెల్ప్ చేయడానికి. శివయ్యే యతీశ్వరుడు రూపంలో వస్తాడు. ఎందుకంటే ఆయన చెప్తాడు కదా, నాకు మరి అడ్డగీతలు ఉన్నాయి, నీ లోపలికి రాజ్యంలోకి రావచ్చా రాజా అని అడుగుతాడు కదా. శివుడు ఆయనని టెస్ట్ చేయడానికి వస్తాడు అన్నమాట అలా. అందుకే విజయుడు చక్రవర్తి అవుతాడని ఆయనకు తెలుస్తుంది, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అలా. లేకపోతే అసలే తెలియదు. సో చూసావా విజయుడు ఎలా చక్రవర్తి అయిపోయాడు? అయిపోయాడు కదా మరి. అవును, సో దేవుడే కదా. వాళ్ళ దత్త తీసుకున్న విజయేశ్వరుడు చనిపోయాడు, రాజ్యం వద్దనుకుంది. సో మొత్తం రాజ్యం ఎవరికి వచ్చింది? విజయుడు వచ్చేసింది. చక్రవర్తి. సో ఎవరి మీద మన ఇష్టాలు రుద్దకూడదు అన్నమాట. ఇప్పుడు ఆ సూరసేనుడికి నచ్చింది విజయ అంటే, కానీ విజయకి నా ఇష్టం లేదు. సో అప్పుడు వదిలేయాలి, అంతేకాని విజయ నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు నాకు నచ్చావు కాబట్టి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, అలా ఫోర్స్ చేయకూడదు. అది బ్యాడ్ థింగ్ అనమాట. అలా చేస్తే పనిష్మెంట్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచి మనసుతో ఉండాలి, కైండ్నెస్ ఉండాలి. చూసావా, తన కంట్రీ అంటే లవ్ కూడా ఉండాలి. విజయుడు ఎలా తన కంట్రీ కోసము, తన కంట్రీలో తన యువరాణిని కాపాడుకోవడం కోసం ఎలా ఫైట్ చేశాడు. నాకెందుకులే, ఆమె కోసం ఫైటింగ్ కదా, పెళ్ళి చేసుకుంటే అయిపోయేదిగా, ఎందుకు ఫైటింగ్ చేయడం, అలా అలా అనుకోలేదు ఆయన. మా యువరాణి, మా రాజ్యం అని అనుకున్నాడు కాబట్టి అంతమంది ఫైట్ చేశారు. అర్థమైందా? లేకపోతే అమ్మ వార్ కూడా విన్ చేయలేదు. విన్ చేసేదో చేయకపోయేదో మనకు తెలియదు, కానీ కష్టమయ్యేదిగా. యా వాళ్ళ వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ వచ్చింది, ధైర్యం వస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే ధైర్యం ఉంటే ఏదైనా సాధించు, సగం కష్టాలు తీరిపోతాయి. ధైర్యంగా ఉంటే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో అలా విజయుడు హెల్ప్ తోటి అలా మంచి జరిగింది వాళ్ళకి. సో మమ్మీ, దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద స్టోరీ, బట్ if you have courage, you can even tell the truth. సరే, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Bye.